అందరికీ వాక్యంలోకి వెళ్దాం. మీరుకి ఎగ్జామ్ రాసినట్టుగా దయచేసి నోట్ చేసుకోండి. ఎగ్జామ్ రాసాడు ఏం చేస్తాడు? తలెత్తడు అని పిలిచినా కూడా వేస్తాడు. రాస్తాడో రాయడో తెలియదు కానీ అదేందా జస్ట్ నోట్ చేసుకుని నా ఇంకా చూడండి. మీరు అటెన్షన్ పే చేస్తున్నా లేదో నాకు తెలియాలి కదా. అదవుతుందా? ఎగ్జామ్స్ రాయొద్దు దయచేసి. సరే వాక్యంలోకి వెళ్దాం. ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట. ఈ ఇద్దరు భార్య భర్తలు చక్కగా అన్యోన్యంగా ఉండేవాళ్ళంట. తన భార్య కూడా మంచిగా ఏం కావాలో ఏంటో ప్రతి ఒక్కటి దేవుడు సరే ఆ యొక్క భర్త తన భార్యకి చక్కగా ప్రొవైడ్ చేస్తా అందిస్తా ఉండేవాడంట. అబ్బా నా భర్తకి నేనంటే అంత ప్రేమో అని పాపం మురిసిపోతా ఉండదే. ఒకసారి వీళ్ళిద్దరంట ఒక ఊరు వెళ్ళడానికి, ఆ ఊరు వెళ్ళే మధ్యలో ఒక అడవి ఉందంట. ఈ అడవి దాటుకొని ఆ ఊరు వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళాలంటే ఈ అడవి దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి వీళ్ళిద్దరూ వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ వెళ్తుంటే చక్కగా మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటా ప్రేమగా హ్యాపీగా వాళ్ళు జరిగి సాగుతుంటే మధ్యలో ఏంటంట ఒక ఎలుపు బంటి వచ్చారు. ఈ ఎలుపు బంటి రాగానే ఏం చేశాడా? తన భర్త తన భార్యను ఎంత ఇష్టపడుతున్నాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఏది కావాలో అది ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు ఎలుపు బంటి వచ్చినప్పుడు ఆ భర్త ఏం చేశాడు తెలుసా? ఆ ఎలుపు బంటిని ఎప్పుడైతే వాళ్ళిద్దరు వ్యక్తులు అలా చూశారో వాళ్ళ ఆవిడ ఏం చేద్దామయ్యా నీకు తిరిగే లోపు వెళ్ళి చెట్టు చేశాడంట. అర్థమవుతుందా? తన భర్త ఏం చేశాడంట, ఎప్పుడైతే వెళ్ళిపోయి నిద్ర చూసి ఏం చేద్దామయ్యా అదే లోపు మనోడు వెళ్ళిపోయి చెట్టు చిటార కొమ్మని ఎక్కేశాడు. అంటే ఏంటి? ప్రేమ ఎంత ప్రేమ ఉందో చూడండి. సమస్యల్లో ఇబ్బందుల్లో మనం ఏం ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటాం ఏమంటే? మన సంతోషాలైనా దుఃఖములైనా లేకపోతే బాధలో అయినా లేకపోతే కలిమిలో అయినా లేకపోతే అనారోగ్యమైన ఏదైనా మన భార్యని భర్తని మనం విడిచిపెట్టకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుందంట, ఎలుపుబంటి రాగానే వెంటనే పగెత్తుకుంటూ వెళ్ళిపోయి అసలు ఇది పక్క తిరిగి చూసేవైతే లేదంట. వెళ్ళిపోయి కొమ్మ మీద ఎక్కి కూర్చున్నాడు. ఈ కొమ్మ మీద ఎక్కి కూర్చోగానే ఏమేం చేసింది? ఆ ఎలుపుబంటిని చూసి వెంటనే కింద పడిపోయింది. కింద పడిపోయి ఏం చేసిందంటే గాలి పీల్చుకోకుండా ఒక చచ్చిపోయిన వ్యక్తి ఎలాగుంటాడో అలాగా ఉంటే ఆ ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి చనిపోయిన వ్యక్తులను ఎవరిని టచ్ చేసి చక్కగా చూసింది. చుట్టూ కొంచెంసేపు తిరిగింది. 5 నిమిషాల పాటు అలాగే ఉంది. ఇవన్నీ ఎవరు చూస్తున్నాడు? తన భర్త చూస్తున్నాడు. ఇది నాయన పిచ్చిది అనుకున్నాం, ఇది మామూలు ఎక్కడిది అని పైన అనుకున్నాడు. జుట్టు తిరుగుతుంది. తిరుగుతా ఉండి కొంతసేపటికి వెళ్ళిపోయింటే ఈయన ఎవరో ఎక్కిరే కానీ దిగటానికి చాలా ప్రయత్నాలు చేసి ఎలాగోలా దిగి తన బాధ దగ్గర ఏం చేసావే అని చెప్తా అంటే ఒక తింగరోడా, ఎలుగుబంటి దగ్గర చచ్చిపోయిన వాళ్ళని అసలు ముట్టుకోదు, అందుకే నేను ఊపిరి బెగబెట్టుకొని అలాగే ఉండిపోయాను. అంటే ఇక్కడ ఆమె ఏం ఉపయోగించింది? జ్ఞానాన్ని ఉపయోగించింది. జ్ఞానం చాలా అవసరం లోకంలో మనం బ్రతకటానికి. ముఖ్యంగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. మీరు మేనేజ్ చేయాలి. ఇంట్లో ఏది ఉంటే దాంతోనే మనం మేనేజ్ చేయాలి. అంతేగాని లేనిపోని ఇసుకించకూడదు మగవాళ్ళు. కాబట్టి జ్ఞానం కలిగి ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. లోకంలో జ్ఞానం చాలా చాలా అవసరం. అనేకమైన సార్లు జ్ఞానం లేక కంగారు పడిపోయి చాలా మంది ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోలేక ఏం చేస్తారు తెలుసా? చనిపోతూ ఉంటారు, సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. అదే జ్ఞానం ఉంటే చక్కగా ఏం చేయాలా అని ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని
దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. కాబట్టి జ్ఞానం అనేది చాలా చాలా అవసరం. ప్రేమ దేవుని బిడ్డలారా, చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కుదురుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళముగా దయచేవాడు. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీలో ఎవరికైనా జ్ఞానం కుదురుగా ఉందా? ఒకవేళ అలా జ్ఞానం కుదురుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తా. అది ఎక్కడ కొనుక్కోవడానికి ఉండదు, లేకపోతే ఎక్కడ అరువు తెచ్చుకోవడానికి కాదు. అది జ్ఞానం ఎవరిస్తారంట? మన దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు సమస్యలు ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా మేనేజ్ చేసుకోవాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి, ఇలాంటి విషయాలు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటే, నీ టెన్షన్స్ లో నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? మంచి ఐడియాస్ ఇస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు. అంటే జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుడిగా. కాబట్టి ఇప్పుడు మనకి జ్ఞానం లేకపోతే ఎవరిని అడగాలంట? దేవుణ్ణి. చెప్పాలి గట్టిగా, ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి జ్ఞానాన్ని సమృద్ధిగా మనకి అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. కాబట్టి మేము చాలా జ్ఞానవంతులం అండి, మాకు అసలు అవసరం లేదు అని అనుకుంటున్నారా? మనందరికీ దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. సైంటిస్టులు అంట, వాళ్ళు అనేకమంది కనిపెట్టారు. జనాలకు ఉపయోగపడే ప్రతి ఒక్కటి వాళ్ళు కనిపెడుతున్నారు. అయితే వాళ్ళకున్న జ్ఞానమే ఎలాంటిదంట? ఒక 5% 10% వాళ్ళకి జ్ఞానం ఉన్నది, పూర్తిగా వాళ్ళు ఉపయోగించట్లా. కాబట్టి వాళ్ళకే అంత జ్ఞానం ఉంటే మనకెంత ఉంటుంది? నాకు తెలిసి ఏదో 0.00 లాగా అంటే కొంత మనకి జ్ఞానం ఉంటుంది. అదే నిజంగా జ్ఞానం కలిగి ఉంటే ప్రతి విషయం నుంచి మనం తప్పించుకోవచ్చు, ప్రతి అపాయం నుంచి మనం తప్పించుకోవచ్చు. కాబట్టి రోజు జ్ఞానం అనేది చాలా ప్రతి ఒక్కరికి మనకి అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే అప్పుడు మనం ఎవరిని అడగాలంట? దేవుడిని అడగాలి. అలా అడిగితే సిగ్గుపడద్దు, లేకపోతే దేవుడేమనుకోను. కాబట్టి నువ్వు కంపల్సరిగా దేవుడిని అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమ. కాబట్టి ఈ రోజు దేవుడు నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో సొలొమోను ఏమడిగాడంట? జ్ఞానాన్ని అడిగాడు. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాం. దేవుని జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశముల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానము కంటే అధికమై ఉండను. చాలు. హల్లెలూయా. ఇక్కడ సొలొమోనుకి దేవుడు అడగగానే ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అయితే దేవుడు ఆయన ఒక మాట అడిగాడు, సొలొమోను నీకు ఏం కావాలి అని అడిగాడు. అడగగానే ఆయన నాకు ధనం కావాలి, బంగారం కావాలి, లేకపోతే ఇంకోటి కావాలని దేవుని అడగల. ఆయన ఏమడిగా తెలుసా? అయ్యా నాకు జ్ఞానం కావాలి, నీ రాజ్యాన్ని నీ యొక్క ప్రజల్ని పరిపాలించడానికి తగిన జ్ఞానం నాకు దయచేయండి అని అడిగాడు. అదే మనమైతే ఏమడుగుతాం?
బంగ్లాలు కావాలి, డబ్బులు కావాలి. వారి దేవుడు మనం నచ్చడిగితే మనం అదే మాట అడుగుతాం. అది అవునా కదా? ఛాన్స్ ఒకసారి వస్తుంది, దేవుడు ఒకసారి కనిపించి అడిగాడనుకో ఏం చేస్తాం మనం? కూర్చోబెట్టమ్మా. ఏం చేస్తాం మనం? మనకు డబ్బులు కావాలి, లేకపోతే ఇంకొకటి మనకు కావాలని దేవుడు మనం అడుగుతా ఉంటాం. కానీ జ్ఞాని అయిన సొలొమోను ఏమడిగాడు తెలుసా? ప్రభువా, నీ ప్రజల్ని నడిపించడానికి నాకు తగిన జ్ఞానం నాకు కావాలయ్యా అని దేవుడిని అడిగాడు. కాబట్టి దేవుడు దానికి ముచ్చట పడిపోయి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయనకి కావలసిన ప్రతి ఒక్కటి, అంటే బంగారం, ఐశ్వర్యం, సమస్తము కూడా దేవుడు ఆ సొలొమోనుకి అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఆ సౌలు జ్ఞానాన్ని అడిగాడు, అందుకనే తన రాజ్యాన్ని దేవుని ప్రజలను నడిపించడానికి కావలసిన ఆ జ్ఞానాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. ఆ జ్ఞానమే కాకుండా తనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు సమకూర్చాడు. కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ఏం చేయాలి? ప్రభువా, మా ఇంటిని నేను ఎలా మెయింటైన్ చేసుకోవాలో అటు జ్ఞానం నాకు దయచేయండి అయ్యా, లేకపోతే నా పిల్లల్ని ఎలా పెంచాలో అటు జ్ఞానం నాకు దయచేయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అదే మగవాళ్ళు అయితే ఎలా సంపాదించాలి, ఎన్ని రకాలుగా సంపాదించాలి, ఎలాగ కుటుంబాన్ని పోషించాలి, లేకపోతే ఎలాగ నేను నడుచుకోవాలి అనే జ్ఞానం కావాలి. అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుడి దగ్గర నుంచి మనకి వస్తుంది. కాబట్టి జ్ఞానం లేక అనేకమైన పనులు, వ్యర్థమైన పనులు, ఇలౌకంపరమైన అనేకమైన మనం చేస్తా ఉంటాం. కాబట్టి వాటిలో చిక్కుపడకోకుండా మంచి జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. కాబట్టి ఇక్కడ సొలొమోనుకి ఆయనకి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు ఆ జ్ఞానాన్ని ఆ యొక్క దేశంలో ఉన్న కట్టడాలు, లేకపోతే ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి కట్టడాలు చూడడానికంట ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళంట. దీనికి సొలొమోనుకు ఉన్న జ్ఞానం ఆయన కట్టిన కట్టడాలు కానీ, లేకపోతే రాజ్యంలో ఉన్న ఆ సుందరమైన ప్రతి ఒక్క దాన్ని ఆయన ఎలా నిర్మించాడో అటు విధంగా చూడడానికి జనాలు పరిగెత్తకుండా చూసే వాళ్ళంట. అంటే ఎంత జ్ఞానం ఇచ్చారో చూడండి. ఆయన భోజనపు బల్ల గాని, లేకపోతే అక్కడున్న ప్రతి కట్టడాలు గాని, వీటన్నిటిని చూడడానికి ప్రజలందరూ వచ్చేవాళ్ళంట. అంటే భోజనం బల్ల అంటే మనమంటే ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. కానీ ఆయనకి గర్వముగా చాలా దూరం పోతుంది, చాలా పెద్దది ఉంటుంది. అయితే సొలొమోను దాన్ని నిర్మించిన విధానాన్ని ఎలా చూడాలి, దాన్ని ఎలాగా చేశాడు, ఆయన ఎలా జ్ఞానంతో దాన్ని ఇచ్చేసాడో అని జనాలందరూ చూడడానికి వచ్చేవాళ్ళంట. ఇదంతా దేవుడిచ్చిన జ్ఞానం ఆయనకి. అందుకనే దేశం నుంచి రాజులు, రాణులు ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళంట. రోజు నీకు జ్ఞానం ఉందనుకో, నిన్ను కూడా దేవుడు ఎక్కడ నిలబెడతాడు? ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. దానియేలుకి జ్ఞానం ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నాడంట? రాజు కింద ఉన్నాడు. ఒక మంత్రిగా ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆత్మ జ్ఞానం కలిగిన వాడు దానియేలు. కాబట్టి జ్ఞానం నీకు ఉంది అని అంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతాడు. నువ్వు ఎలా చేయాలో, నువ్వు ఎలా జీవించాలో ప్రతి ఒక్కరు నువ్వు జ్ఞానం కలిగి నువ్వు జీవిస్తే నువ్వు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను అనుసరి ప్రేమంగా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోనుకి దేవుడు అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన భోజనపు బల్ల ఎన్ని పదార్థాలు అంటే కొన్ని వందల కేజీల ప్రకారం వాళ్ళు ఉండేవాళ్ళంట. ఒక రోజుకు వచ్చి అంటే అన్ని పట్టేటట్టుగా వాళ్ళు ఆ బల్లని ఆయన జ్ఞానం కలిగి తయారు చేయించాడు. కాబట్టి ఆ బల్లని చూడడానికి అనేక మంది అక్కడికి వచ్చేవాళ్ళంట. కాబట్టి ప్రేమగా లోకంలో మనం ఉండాలి, జీవించాలంటే కంపల్సరిగా మనకి జ్ఞానం అనేది చాలా అవసరం. ప్రేమగా హల్లెలూయా. చూద్దాం ఒకసారి 3వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువులకు అనుగ్రహములు అయిన గనుక
నాకు సెలవిచ్చును. ఆ, దీర్ఘాయువునైనను, దీర్ఘమైనను ఐశ్వర్యమైనను శత్రువుల ప్రాణములైనను ఆ. అడుగక, ఆ. న్యాయమును గ్రహించుటకు ఆ. వివేకము అనుగ్రహించుమని ఆ. నీవు అడిగితివి. ఉమ్. వివేకమును అడిగినందున ఆ. నీ మనము అలిగించుచున్నాను. వివేకము గల ఆ. హృదయము నీకు ఇచ్చుచున్నాను. ఆ. పూర్వీకులలో ఆ. నీ వంటి వాడు ఒక్కడు లేడు, ఇక మీదట చాలు. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏం అడిగాడంట? జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు కనబడగానే, అయ్యా నీకు ఏం కావాలి, నువ్వు అడిగింది ఏంటి, అది నేను ఇస్తానయ్యా అని చెప్పి దేవుడు అడిగితే, అయ్యా నాకు జ్ఞానం ఇస్తే చాలు, నీ ప్రజలు నేను నడిపిస్తా, నీ రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తా, అంటే జ్ఞానం నాకు కావాలయ్యా అని చెప్పి ఆ సొలొమోను అడిగాడు. కానీ దేవుడు ఇక్కడ చక్కగా ముచ్చట పడిపోయి, అయ్యా నువ్వు నీ శత్రువులు చచ్చిపోవాలను అడగట్లా, లేకపోతే ఇంకొకటి అడగట్లా, కానీ నువ్వు జ్ఞానం అడిగావు కదా, దానికి బదులుగా నేను నీకు జ్ఞానముతో పాటు సమస్తాన్ని నీకు నేను అనుగ్రహిస్తాను. అదే మనం అయితే మన ఇంటి ఎదుగుతాడు, ఆడికి మనకి బాగా పగ ఉందనుకోండి, ఆడు చచ్చిపోతే బాగుండు, ఆడు కాళ్ళు ఇరిగిపోతే బాగుండు, ఇవే మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు అడగగానే చక్కగా సొలొమోను నాకు జ్ఞానం ఇవ్వమని అడిగాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? ప్రభా నాకు మంచి జాబ్ నువ్వా, లేకపోతే నా అప్పు తీర్చువా, లేకపోతే ఇంకా మనకు కావలసిన ప్రతి ఒక్కటి దేవుని అడుగుతూ ఉంటాం. కానీ మనం కూడా ఏం అడగాలి? ప్రభా నాకు కూడా జ్ఞానం ఇవ్వా. ఆ జ్ఞానం నిన్ను నడిపిస్తుంది. నీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నిన్ను నడిపిస్తుంది ఆ జ్ఞానం. అంత జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తే, జ్ఞానం ఉందనుకో నువ్వు ఎలాగ డబ్బులు సంపాదించాలో నీకు నేర్పిస్తుంది ఆ జ్ఞానం. నీ దగ్గర ఏమి లేకపోయినా నువ్వు మేనేజ్ చేసే అంటే జ్ఞానం ఉంటుంది, అది నీకు ఉపయోగపడుద్ది. కాబట్టి రోజు మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయ్యా. జ్ఞానం కూడా చాలా అవసరం. జ్ఞానంతో మెలగటం, జ్ఞానంతో ఉండటం చాలా మనకి అవసరం ప్రేమ దేవుడుగా. అందుకనే దేవుడు మనం ఏమడగాలి? ప్రభువా నీ జ్ఞానం నాకు కావాలయ్యా. అది పై నుంచే మనకి అనుగ్రహించబడింది, పై నుంచే మనకి వస్తుంది. కాబట్టి దేవా నీ జ్ఞానం నాకు కావాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి ప్రేమ దేవుడా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏం అడిగాడంట? జ్ఞానాన్ని అడిగాడు. కానీ దేవుడు సమస్తాన్ని కూడా ఆయనకి సమర్పించాడు. కాబట్టి ఇక్కడ ఆయన పూర్వీకుల్లో ఆయన వంటి వాడు ఎవరు లేరంట. అలాగే ఇంకా ముందు కూడా ఎవ్వరు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఎంత గొప్ప సన్నిధి ఇచ్చాడో సొలొమోనుకి. అంటే ఇంకా ముందు అంత జ్ఞానం కలిగిన వాడు ఉండడు, ఇప్పుడు కూడా అలాంటి వాడు ఉండడని చెప్పి దేవుడు ఆయనకి ఆ వరాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు దేవుడా. అయితే ఈయన రాజ్యంలో సమస్తాన్ని చూడడానికి, ఇది ఎలా చేశారో అని ప్రశ్నించడానికి అనేక మంది రాజులు అక్కడికి వచ్చేవాళ్ళంట, అనేక మంది రాణులు అక్కడికి వచ్చేవాళ్ళంట. వచ్చే వాళ్ళు ఊరకనే రారు. సొలొమోను చూడండి ఎంత పెద్ద గిఫ్ట్ లో ఆయన వచ్చేటప్పుడు బంగారం, వజ్రాలు, వైడూర్యాలు. ఒక రాజును కలుస్తున్నాం అంటే ఏం చేయాలి? చక్కగా తగిన ఒక బహుమతిని మనం తీసుకెళ్ళాలి. రాజుకి ఏమిస్తావు? పెన్నిస్తే సరిపోద్దా? రాజుకి తగిన బహుమతులు వాళ్ళు తీసుకొని ఉండాలి. అంటే ఆయనకున్న సంపద చాలా ఎక్కువ అయినా కూడా వీళ్ళందరూ ఏం చేస్తారంట? రాజులు గాని, గొప్ప గొప్ప వారు గాని, అనేక మంది కేవలం ఆయన జ్ఞానాన్ని చూడడానికి, ఆ కట్టడాన్ని చూడడానికి అవన్నీ బహుమతులు తీసుకెళ్లి ఆయనకి ఇస్తున్నారంట. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయనకి జ్ఞానం ఉంటే ఏమొస్తుంది? బహుమతులు వస్తున్నాయి, డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, సమస్తం ఆయన దగ్గరికి అలాగా. కాబట్టి అంత జ్ఞానం కలిగే సొలొమోను ఉన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞానం ఉంటే ఏమొస్తుంది మన దగ్గరికి? ఏమండి, జ్ఞానం ఉంటే ఏమొస్తుంది? సొలొమోను జ్ఞానం ఉంది, జ్ఞానంతో అన్ని కట్టాడు, కట్టడాలు, రాజ్యంలో ఉన్న సమస్యని కట్టాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఏమొస్తున్నాయి? పెద్ద పెద్ద రాజులు ఆయన దగ్గరికి వెళ్తున్నారు. రెండవది, ఆయన దగ్గరికి ఏమొస్తుంది? డబ్బులు వస్తున్నాయి. మూడవది ఏమొస్తున్నాయి? బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్ని ఫ్రీ. జ్ఞానం ఉంటే ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. నువ్వు ఎలా సంపాదించాలో నీకు జ్ఞానం ఉందనుకో, ఆటోమేటిక్ నువ్వు అడగకోకుండా డబ్బుల దగ్గరికి వస్తాయి. జ్ఞానం ఉపయోగించాలి, మన మైండ్ని మనం ఉపయోగించాలి.
అలా మైండ్ జ్ఞానం మనకి ఉంటే సమస్తం మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు సొలొమోను దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి ఏమొస్తున్నాయి? సమస్తం ఆయన దగ్గరికి వచ్చి పడిపోతున్నాయి. ఆయన ధనగారం అంతా నిండిపోతుంది. కాబట్టి ప్రేమ దేవుడుగా ఈరోజు నీకు కూడా అంత జ్ఞానం ఉంటే దేవుడు సమస్తాన్ని నీ దగ్గరికి తీసుకొస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని దేవుని అడిగి మనం సంపాదించుకోవాలి. ప్రేమ దేవుడుగా రాజులు సహితం ఆయన దగ్గరికి వచ్చారు. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు అంత జ్ఞానం ఉంటే. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఎంత ఇంపార్టెంట్. జ్ఞానం ఉంటే చాలు. ఏమేమి వస్తాయి మన దగ్గరికి? డబ్బు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి. కాబట్టి నువ్వు డబ్బులు అడగమాకు దేవుణ్ణి, లేదా బంగారం అడగమాకు. దేవుణ్ణి ఏం అడగాలంట? జ్ఞానాన్ని అడగండి. జ్ఞానం అడిగితే సమస్తం అవే నీ దగ్గరికి వచ్చేస్తాయి. కాబట్టి సొలొమోను చక్కగా దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుతున్నాడు. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన జ్ఞానం అడిగితే ఏమేమి ఇచ్చాడంట? సమస్తానికి కావలసిన అన్ని కూడా దేవుడు ఆయనకి సమృద్ధిగా ఆయనకి అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు కూడా దేవుని జ్ఞానం అడుగు. ఆ జ్ఞానం అనుకుంటే నువ్వు ఎలా సంపాదించాలో, ఎలాగా అనేక మంది పెద్దవాళ్ళు నీ మీద ఆయన రావాలి అని అనుకుంటే వాళ్ళు నీ జ్ఞానాన్ని చూసి వాళ్ళు వచ్చేస్తారు. మన ఇండియన్స్ వాళ్ళ జ్ఞానంతోనే అమెరికాలో కానీ ఇతర కంట్రీస్ లో అనేక మంది జాబులు చేస్తారు. మన ఇండియన్స్ లేకపోతే అక్కడ వర్క్ అనేది జరగదు. అర్థమవుతుందా? అంటే మనలో ఏముందంట? మంచి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఉంది కాబట్టి మన వాళ్ళు అక్కడ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి అక్కడ సంపాదించుకుంటున్నారు. వాళ్ళు చక్కగా అక్కడ వెళ్ళి వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి ఇక ఒకవేళ ₹1,00,000 వస్తే అక్కడ ఎంత సంపాదిస్తున్నారు? 5 లక్షలు సంపాదిస్తున్నారు. కాబట్టి ఏంటిగా జ్ఞానం ఉంటే చాలు. ఆ జ్ఞానమే నీకు సంపాదిస్తుంది. ఆ జ్ఞానమే అనేక మందిని దగ్గర నడిపిస్తుంది. ఆ జ్ఞానమే నిన్ను నిలబెడుతుంది. కాబట్టి నువ్వు దేవుడికి కంపల్సరిగా నాకు జ్ఞానాన్ని ఇవ్వయా. కాబట్టి సొలొమోను అంత గొప్పగా తన రాజ్యాన్ని కట్టుకున్నాడంటే ఆ యొక్క జ్ఞానం ఉన్నదంటే. హల్లెలూయా. కాబట్టి చూద్దాం ఒకసారి అదే 1 రాజుల గ్రంథం 34 వచనం చదువుతున్నాం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టకై అతని జ్ఞానమును గురించి జనులందరి నుండి చాలా హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆయన జ్ఞానంతో చేసిన ప్రతి ఒక్కరిని చూడడానికి ఎవరెవరు వస్తారంట? అధిపతులు, గోపతులు, లేకపోతే పెద్ద వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వస్తున్నారంట. కాబట్టి ఆయనకి జ్ఞానం ఉండబట్టే, ఆయన జ్ఞానం ఉండదు కాబట్టే అందరూ ఆయన దగ్గరికి చూడడానికి, ఆయనకి అంత జ్ఞానం ఉండదు కాబట్టి అక్కడికి ఆయనకి చూడడానికి ఆయన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి మీ దగ్గర కూడా అంత జ్ఞానం ఉందనుకో, ప్రతి ఒక్కరూ ఎలాగంట ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తారు. ఇప్పుడు తెలుగులో ఒకరు ఉన్నారనుకో, ప్రసాద్ ఉన్నారనుకోండి, అయ్యా ఇది ఏం చేయాలి అని అడుగుతాం కదా. జ్ఞానమైన మనిషి కదా. అప్పుడు ఆయన ఏం అడుగుతాం మనం? అయ్యా ఇలా చేయాలనుకున్నాం, అసలు నాకేం అర్థం కావట్లా, దీన్ని ఏం చేయాలి అని అడిగితే జ్ఞానవంతుడు కాబట్టి ఏం చెప్తాడు? అలా కాదండి, ఇలా చేసుకోండి అని. అప్పుడు మనం అలా చేసామనుకో ఏమైతే చక్కగా అది సక్సెస్ అయింది. కాబట్టి జ్ఞానవంతుడు దగ్గరికి అందరినీ పంపిస్తాడు. కాబట్టి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో. నీ జ్ఞానమే అనేకులు నీ దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది. నీ జ్ఞానమే నువ్వు డబ్బులు ఆటోమేటిక్ అవే వస్తాయి. కాబట్టి దేవుని దగ్గర నుంచి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో ప్రేమందరం కూడా. కాబట్టి ఒక రాణి సొలొమోను దగ్గరికి చూడటానికి వస్తుంది. ఆ రాణి గురించి ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. క్షేమదేశపు రాణి యెహోవా నామమును గురించి
మూఢాత్మలు గల ఆ. మాటల చేత ఆ. అతనిని దూషిస్తుకై ఆ, ఆ. ఆమె గొప్ప పరివారంతో గంధవర్ధములు విస్తారమైన బంగారమును ఆ. రత్నములను ఆ. ముద్రలను తెచ్చుకుని ఉమ్. యెరూషలేమునకు వచ్చెను. ఆ. సొలొమోను దర్శనము చేసి ఆ. మనకు తోచిన దాని అంతస్తును బట్టి ఆ. అతనితో మాట్లాడగా చాలు చాలు. ఇప్పుడు ఒక షేబా దేశపు రాణి, ఆ పేరైతే మెన్షన్ చేయలేదు కానీ ఆ షేబా దేశపు నుంచి ఒక రాణి ఆయన దగ్గరికి ట్రావెల్ అయి వస్తుందంట. ఏమని అనుకుంటాం తెలుసా? ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నేను అనేకమైన ప్రశ్నలు ఆయన వేయాలి, ఆయన శోధించాలి. అంటే ఇప్పుడు ఆయన జ్ఞానం కలిగిన సొలొమోను కాబట్టి ఇప్పుడు ఆయన ఏది అడిగినా కూడా ఆయన చెప్పగలడు. ఎందుకంటే అంత జ్ఞానం ఇచ్చాడు కదా. నువ్వు ఎంత చుట్టుముళ్ళు కలిగినా, నువ్వు ఎన్ని అడిగినా కూడా అవన్నీ చెప్పగలడు. కాబట్టి ఇక్కడ రాణి అక్కడ నుంచి బయలుదేరే ముందే, సొలొమోను దగ్గరికి వచ్చే ముందే ఏం చేసిందంట, కొన్ని ప్రశ్నలన్నీ ఆయన మైండ్ లో పెట్టుకుని రావాలని ప్లాన్ చేసుకుంటుంది. అలాగే ఎన్ని కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేస్తుంది సార్? చరిత్రలో చూసుకుంటే 250 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేసి ఆయన దగ్గరికి రావడానికి ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఆమె రావడానికి ఆమె ఏమేమి తీసుకొస్తుందో తెలుసా? వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, ఇవన్నీ కొన్ని మనుగులు, అంటే కొన్ని కేజీల బంగారాలని ఆమె తీసుకొని వస్తుంది. ఇంకా వెలుగలైన వస్త్రాలు ఇవన్నీ తీసుకొని వస్తుంది. ఇప్పుడు రాణి ఒక్కటే వస్తుందా? రాదు కదా. వాళ్ళతో పాటు ఏంటి, వాళ్ళ పనివారు, లేకపోతే చెవికెత్తులు, లేకపోతే బదులు, వీళ్ళందరూ కూడా ప్రయాణమై వస్తున్నారు. ఇప్పుడు 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈ 250 కిలోమీటర్ల ప్రయాణం చేసి సొలొమోను దగ్గరికి రావాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఆమె ఎలాంటి దొంగల భయం లేకోకుండా, ఒకవేళ దొంగలు వచ్చినా కూడా చేసేదేం లేదు, ఆమె ఏం భయం లేకుండా ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? సొలొమోను జ్ఞానం నేను వినాలి, చూడాలి అనే ఉద్దేశంతోనే ఆమె ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఆ రోజులు చక్కగా ఒంటిల మీద వాళ్ళు ప్రయాణం చేసుకుంటా, అవన్నీ ఆ బాక్సులన్నీ మోసుకుంటా ప్రయాణం చేసుకుంటా 250 కిలోమీటర్ల ఆమె ప్రయాణం చేసి వచ్చింది. కాబట్టి ప్రేమ దేవుడు కూడా, అంటే మధ్యలో ఒకవేళ దొంగలు ఉండొచ్చు, ఆమె ఒక స్త్రీ అయినా కూడా భయపడకోకుండా, ఎవరికి జరగకోకుండా, భయపడకోకుండా, ముఖ్యంగా ఆమె ఏం చూడాలని? సొలొమోను జ్ఞానం చూడాలని అన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటా వచ్చింది. కాబట్టి ప్రేమ కూడా అన్ని 100 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేస్తుంది. అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చిందంట? సొలొమోను దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ దేవునికి భయపడలా. దారి మధ్యలో ఒకవేళ దొంగలు, దోపిడీదారులు ఉంటారు, ఇవన్నీ దొంగతనం చేస్తారేమో, లేకపోతే ఇవన్నీ ఏమైనా చేస్తారేమో, ఇవన్నీ ఆమె ఏం భయపడలా. అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చి సొలొమోను దగ్గరికి వచ్చిందంట. కాబట్టి ఇప్పుడు జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గరికి ఎన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారో? 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. వచ్చంట ఆశ్చర్యపోతుంది. ఆ భోజనపు బలలో, లేకపోతే ఆయన మాటలు, ఆయనకున్న తెలివితేటలు, ఇవన్నీ కూడా విని ఆశ్చర్యపోయిందంట. ఇవన్నీ సమకూర్చి చక్కగా ఆయనకు అప్పచెప్పింది ఇవన్నీ. కాబట్టి సొలొమోను అంత జ్ఞానాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. ఇప్పుడు షేబా దేశపు రాణి అన్ని 100 కిలోమీటర్లు ఏమి భయం లేకుండా ఒక ఆడమనిషి అలాగ ప్రయాణం చేసి వచ్చిందనంటే, ఆయన జ్ఞానం, దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని చక్కగా పొందుకోవడానికి, లేకపోతే చూడడానికి అక్కడికి ఆమె వచ్చింది. కాబట్టి మనందరం ఇప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? దేవుని ఆలయానికి ఎందుకు వస్తున్నాం? చక్కగా దేవుని జ్ఞానం మనం పొందుకోవాలి. జ్ఞానం ఎక్కడ దొరికింది? కొట్టులో దొరకదు, లేకపోతే మార్కెట్లో ఉండదు. ప్రేమదేవుని కూడా నీకు ఏది కావాలన్నా, జ్ఞానం కాదు ఏది కావాలన్నా దేవుని సన్నిధికి వస్తేనే నీకు జ్ఞానం దొరికింది. కాబట్టి ఆ జ్ఞానం కోసం అన్ని 100 కిలోమీటర్లు ఆవిడ ట్రావెల్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళింది. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధికి వస్తే నువ్వు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు.
దేవుడు నీకు సమృద్ధిగా జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రేమ దేవుడుగా. కాబట్టి జ్ఞానం ఉంటే, సొలొమోనుకి జ్ఞానం ఉంది కాబట్టి ఆ ఫ్రీగా అన్ని ఆయన దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇవి బంగారాలు, లేకపోతే బంగారం, డబ్బు, ప్రతి ఒక్కటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా జ్ఞానం కలిగి ఉన్నామనుకో, చక్కగా ప్రతి ఒక్కరు నీ దగ్గరికే వస్తారు. కాబట్టి ప్రియ దేవుడు కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను ఏం అడగలా, ఒక జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానం ఉంటే ఏమైనా నేనే చేయొచ్చు, జ్ఞానం ఉంటే ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు ముందుకోవాలంటే దేవుడు అడుగు. దేవుడు ఏం చెప్తున్నాడో, నీకు జ్ఞానం అడిగితే నేను సమృద్ధిగా మీకు ఇస్తా అని దేవుడు మధ్యలో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు కూడా దేవుని ఏం అడగాలి, ప్రభు నాకు మంచి జ్ఞానాన్ని నాకు ఇవ్వవా అని ప్రార్థన చేసుకుంటే దేవుడికి మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుడు ఈ రోజు జ్ఞానం నీకు ఉంటే సమస్తం నీ దగ్గరికి వస్తాయి. అర్థమవుతుందా? నీ దగ్గరికి నీ సలహాల కోసం, లేకపోతే నిన్ను అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి పలకరించడానికి, లేకపోతే నీ దగ్గర నుంచి కొన్ని తెలుసుకోవటానికి, ఇవన్నిటికీ నీ దగ్గరికే వస్తారు. కాబట్టి జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జ్ఞానాన్ని సంపాదించుకోండి, జ్ఞానాన్ని అడగండి దేవుణ్ణి. ఎవరైనా ఒక బిజినెస్ మ్యాన్ ఆయన చెయ్యాలంటే ఏం కావాలండి? జ్ఞానం కావాలి. ఆ బిజినెస్ ని నడిపించాలి, ఆ బిజినెస్ మీద కోట్లు సంపాదించాలని అంటే జ్ఞానం ఉంటేనే. జ్ఞానం లేకపోతే అంత పెద్ద కంపెనీస్ మెయింటైన్ చేయలేరు. కాబట్టి జ్ఞానం అనేది చాలా చాలా అవసరం. జ్ఞానం లేకపోతే మనం ఎలాగే ఉంటాం. అదే మంచి జ్ఞానం ఉందనుకోండి, మంచి బిజినెస్ పెట్టి మంచిగా ఒక ఎత్తులోకి మనం ఎదగవచ్చు. కాబట్టి ఈరోజు జ్ఞానం ఎంత ఇంపార్టెంటో, జ్ఞానం ఉంటే మన దగ్గర ఏమేమి వస్తాయో అన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని పొందుకోలేమన్నా ఆత్మ చర్చిన మాట చదువుకుంటున్నాగా. ఆమె అందరూ ఓటు వచ్చింది, ప్రార్థన చేసుకున్నాం.